కలిగిన మా గొప్ప దేవ, నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లోనైనా మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ ఆదివారకాల సమయంలో నా తండ్రి మేమంతా నాయన నీ సన్నిధానంలో చేరి మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు సహాయాన్ని దయచేయండి తండ్రి. ఇదిగో నాయన నీ పిల్లలతో నీ వాక్యాన్ని పంచుకొనుచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. వింటున్న నీ పిల్లలు వారి యొక్క మనోన్నతను వెలిగించమని ఇదిగో నాయన మొట్టమొదటిగా మరి నీ కుమారుడు మరి జయశాల్ గారి ద్వారా నా తండ్రి మంచి విషయాలను తెలియజేశాడు తండ్రి, నీకు వందనాలు. మన తండ్రి నా ద్వారా నాయన నీ పిల్లలకు కొన్ని మాటలు చెబుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని మరి యేసుక్రీస్తు నామమున ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వలన కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ ఆదివారపు ఆరాధనలో మంచి పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాము. భక్తి ముసుగులో నటన చేస్తున్నావా అని ఒక మంచి అద్భుతమైన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. భక్తి ముసుగులో నటన చేస్తున్నావా? నిజంగా ఈ భూమి మీద ప్రతి మనిషి జన్మించడం మనకు తెలుసు. భూమి మీద మనుషులంతా ఎందుకు జన్మించుతున్నారంటే పరలోకమందున్న దేవుడు మనల్ని కావాలని కోరుకున్నాడు. మనల్ని కావాలనుకున్నాడు కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చాము. వచ్చిన తర్వాతకి ఆ దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకవలసిన మనము ఆ దేవుణ్ణి మనసు లోతులోనికి వెళ్ళలేని కొంతమంది మనకు తెలుసు. ఏమంటే క్రైస్తవులని పేరు మాత్రమే పెట్టుకున్నారు కానీ వారి జీవితంలో మాత్రం భక్తి లేదు. ఏమంటే భక్తి గురించి మనకు తెలుసు. ఎంతోమంది భక్తులు భూమి మీద ఎలా బ్రతికారో మనకు తెలుసు. ఒక దావీదు గారు చూడండి, తన భక్తి విషయంలో ఎలా దేవుని కొరకు బ్రతికాడో మనకి తెలుసు. అలాగనే అబ్రహాం గారి గురించి కూడా ఆలోచిస్తే ఆ కాలంలో అబ్రహాం గారికి నిజ దేవుడు ఎవరో తెలియని పరిస్థితిలో మరి దేవుణ్ణి ఏమండి ఆలోచనలో లేదా పరిశోధన చేసి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికిన వ్యక్తిగా మనకి కనపడుతున్నాడు అబ్రహాం గారు. అలాగనే ఎంతోమంది అపోస్తులు కానీ యేసుక్రీస్తు కానీ మరి ఒకనాటి క్రీస్తు సంఘాలు అనబడుతున్న వాళ్ళు కూడా వారి యొక్క భక్తి విధానాన్ని మనం చూస్తే నిజంగా అది దేవుడికి నచ్చిన విధంగా ఉంది. కానీ ఈనాడు భక్తి పేరుతో చెప్పి నటించుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నటన గురించి ఆలోచిస్తే ఏమంటే ఒక సినిమా యాక్టర్ని మనం ఆలోచిస్తే అతడు ఒక సినిమాలో నటించడం మనకి తెలుసు. ఎంతసేపు అయ్యా నటన అంటే ఏమంటే ఒక 3 గంటలు ఉంటుంది ఆ సినిమా. ఆ నటించినంతసేపు ఫైటింగ్ ఉంటుంది, కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని జోక్స్కి సంబంధించిన మాటలు ఉంటాయి. అప్పటి వరకే ఉంటుంది కానీ రియల్ లైఫ్లో ఉంటుందా అంటే ఉండదు. ఏమండి బయట ఒక 10 మందితో ఫైటింగ్ చేసి వాళ్ళని చంపింది అనుకోండి, ఎలా ఉంటుంది? తీసుకుపోయి జైల్లో పడేస్తారు కదండి, అవునా కదా? అంటే వాళ్ళు ఎంతసేపు అయ్యాది సినిమా నటన అంటే కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కానీ భక్తి విషయంలో నటించుతున్న మనుషులు చాలామంది కనపడుతున్నారు. భక్తి ముసుగులలో దేవుని యొద్దకు వచ్చి నటించడం. ఏమంటే పేరుకేమో భక్తి కానీ లోపల ఆయా యొక్క ప్రవర్తన తీరు కానీ మాట తీరు కానీ ఏమండి మారినట్టుగా కనపడదు. మనుషులు కనపడగా భక్తిగా కనపడతారు కానీ వాళ్ళ ప్రవర్తన జీవితం మాత్రం ఎప్పటిలాగానే కనపడుతూ ఉంది. అందుకనే బైబిల్ నుంచి ఒక మాట మనం ధ్యానించగలిగితే యెషయా గ్రంథము 29:13 ఏమంటే క్రీస్తుకు పూర్వమే ప్రవక్తలలో పెద్దనైన ప్రవక్త ఈ యెషయా గారు. ఆయన ఒక మాటను రాస్తూ చెబుతున్నాడు 29:13
ప్రభు అనగా దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వస్తున్నారు. నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు. నోటి మాటతో రమ్మనంటే దేవుని సన్నిధానంకి వచ్చి ప్రభువా ప్రభువా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఇది పలకటానికే వస్తున్నారే కానీ తమ హృదయం అంట దేవునికి దూరంగా ఉంది. మాట దగ్గరకు ఉంది కానీ హృదయము దూరంగా ఉంది. ఏమండి, ఒక స్త్రీని వివాహం చేసుకున్న ఒక పురుషుడు ఏమండి మాటలతో సరిపెడితే సరిపోతుందా, ప్రవర్తనలో చూపించాలా? ఏమండి, ఒక భార్యను భర్త ప్రేమించినప్పుడు తనకి కావాల్సినవన్నిటినీ తీసుకొచ్చి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే ఆమె పైన ప్రేమ ఉన్నట్టు, భక్తి ఉన్నట్టు. ఏమండి, మాటలతో కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటే కుటుంబం నడుస్తుందా? నడవదు. కానీ ఈరోజు భక్తి ముసుగులలో నటన చేస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే మాటతో దేవుణ్ణి ఆరాధించటం, మాటతో దేవుని స్తుతించటమే తప్ప ఏమండి భక్తిలో మాత్రముకి మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, మాట తీరులో కూడా మార్పు లేదు. ఏమన్నా ఎలా ఉన్నారంట చదువు నెక్స్ట్. వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. 13 వచనం యెషయా గ్రంథం 29:13 ఏమంటున్నాడు కిందకి? ఇంకా తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపించే భయభక్తులు మానవులు అంటే మనుషులు కల్పించిన భక్తి. నా ఎడల వాళ్ళు చూపే ఆ భక్తి నిజమైన భక్తి కాదు, మనుషులు కల్పించిన భక్తి. ఇదిగో ఇలా ఉంటే భక్తి, ఇలా ఉంటే భక్తి అని చెబుతున్నారు. ఏమండి, అవసరాలు దేవుని నమ్ముకుంటే భక్తి, మీ అవసరాలు తీర్చుకుంటే భక్తి, మీ అవసరాల కోసం దేవుని నమ్ముకుంటే భక్తి అని మానవులు కల్పించిన భక్తిని ప్రదర్శించుతున్నారు. కానీ అసలు భక్తికి సంబంధించిన మాటలు ఎవరు ప్రకటించట్లేదండి, క్రైస్తవులు కానీ చెప్పుకుంటున్న వాళ్ళు. అందుకని ఏమంటున్నాడు, మానవులు కల్పించిన చదువు విధులను బట్టి వారు నేర్చుకుని కాగా నేను మరలా ఈ జనులు ఎడల ఒక ఆశ్చర్యకార్యాన్ని జరిగించాలనుకుంటున్నాడు. ఒకనాడు ఎవరికి అంటే ఇశ్రాయేలులకు. నిజంగా ఇశ్రాయేలులు వాళ్ళ యొక్క భక్తి అంతా ఏమండి ఆగమైపోయింది, నాశనం అయిపోయింది. భక్తి లేదు వారిలో, అంత నటనే. ఏమండి, పైకి ఏమో భక్తికి కనపడుతున్నారు, లోపలంతా కల్ముషంతో నిండిపోయారు. వారి యొక్క ఆలోచనలు మారిపోయాయి, ఒక లేక భక్తి విధానం మారిపోయింది, వారి యొక్క ప్రవర్తన తీరు మారిపోయింది, వాళ్ళ మాట తీరిపోయింది. అందుకని అంటే నేను మరలా ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించి వారిని మరలా మార్చి భక్తిలోనికి నడిపించాలనుకుంటున్నాడు దేవుడు. ఈరోజు భక్తి పేరట ఎంతోమంది దేవుడి సన్నిధానాలకు వస్తున్నారు, కానీ నిజమైన భక్తి కాదు, నటించే భక్తి అది. అలాంటి భక్తి కనుక మరి మనలో కనుక ఒకరు ఉంటే దేవుడు ఆ భక్తిని చూసి బాధపడతాడా సంతోషపడతాడా అని ఆలోచించాలి. మనం కనుక ఒక నటించే భక్తిలో ఉంటే మన భక్తిని మార్చుకోవాలి. ఎలా ఉండాలి మన భక్తి అంటే దేవుడికి నచ్చే విధంగా ఉండాలి, దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలి, దేవుడు కోరుకున్న భక్తిని మనం ప్రదర్శించాలి. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఒకసారి భక్తికి సంబంధించిన కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. ఎలా మారాలి, ఏం చేయాలి భక్తికి సంబంధించిందంటే, ఇక్కడ తీతు గారు రాసిన మొదటి అధ్యాయం 16వ వచనం అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుంటారు, వారు అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము అనగా దేవుని కార్యములో విషయమై భ్రష్టులుగా మారిపోయారు. తమ క్రియల వలన ఆయనను ఎరగం అసలు ఆయన నాకు తెలియదే అంటున్నారు. ఏమండి, ఇలా ఉంటే భక్తిహీనులే. ఏమన్నా దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కానీ
వారు అసహ్యులు అంటే దేవుడు అసహించుకునే విధంగా ఉన్నారు. ఏమండి, దేవుడు అసహించుకునే విధంగా భూమి మీద భక్తిని కొనసాగించితే ఆ భక్తి సరైన భక్తి అంటే కాదు. ఆ భక్తి పరలోకాన్ని నడిపించిద్ది అంటే నడిపించదు. ఆ భక్తి దేవుని సన్నిధానంలో మరి నిలబెట్టిద్దంటే నిలబెట్టదు. ఏమండి, ఏమంటున్నాడు ఇంకా మొదటి చదువు, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ వారు అసహ్యులను అవిధేయులు అంటే దేవునికి విధేయత చూపని వారు, దేవుడి మాటల ప్రకారంగా బ్రతకని వారు. విధేయత చూపడం అంటే దేవుడు ఏ విధంగా అయితే బ్రతకాలని చెప్పాడో ఆ విధానాన్ని ఏమంటే కలిగి ఉండకపోతే అవిధేయులు అనమాట వాళ్ళు. అలా అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో ఏమండి సత్కార్యాలు అనగా దేవుని పనుల విషయంలో భ్రష్టులుగా ఉన్నారు. భ్రష్టులుగా అంటే పనికిరాని వారిగా ఉన్నారు. ఏమంటే సత్క్రియలు మన జీవితంలో లేకపోతే దేవునికి పనికిరాని వారిగా మనం ఉండిపోతున్నట్టు. అందుకనే సత్క్రియలు చేయాలనే ఒక ఉద్దేశంతోనే నెల సెమినార్లు పెట్టాలనే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. దేవుడి దృష్టిలో నేను కూడా ఒక భ్రష్టుడిగా మారుతానేమో, కాబట్టి నేను ఏం చేయాలంటే సత్క్రియలు అనగా దేవుని పనులను చెయ్యాలి, కొన్ని ఆత్మలైనా దేవుని సన్నిధానికి నడిపించాలి అని ప్రయత్నం చేస్తున్నాను. ఆ మాటని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. తమ క్రియల వలన అంటే తమ క్రియలు అంటే వారి యొక్క సొంత ఆలోచనలు, వారి యొక్క సొంత ప్రవర్తన, వారి యొక్క సొంత భక్తిని ప్రసర్జించుతున్నారు. అలా ప్రసర్జించితే ప్రియమైన దేవుని వలన అది నిజమైన భక్తి కాదు. కాబట్టి దేవునికి నచ్చిన విధంగా మనం భక్తి కలిగి భూమి మీద బ్రతికితే నిజంగా మనం నిజమైన భక్తులము. చూడండి మరొక మాట, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఉంటున్నాడు చూడండి, పైకి భక్తి గల పైగా అంటే భక్తి వల్ల వారే ఉంటున్నారంట, కానీ లోపలంతా ఎలా ఉంది? దాని శక్తిని ఆశ్రయించని వారినై ఇందురు. ఇట్టి వారికి విముఖుడు అంటే దూరంగా ఉండమంటున్నాడు. చదువు, పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్కొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్ళలోకి తెచ్చి వారిని చెరపట్టుకుని అంటే వాళ్ళని మార్చి తీసుకుపోతున్నారు. ఎవరంటే పైకి భక్తిగా కనపడుతున్నారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు సువార్త చేసిన సమయంలో కొంతమంది పరిచయాలు శాస్త్రాలు వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చేవాళ్ళంటే ఈ యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో అప్పుడు సున్నతి అనేది లేదనమాట. ఏమంటే యేసుక్రీస్తు రాకముందు సున్నతి అనేది ఉంది. యేసుప్రభు వచ్చిన తర్వాతకి సున్నతిని తీసేసి వాళ్ళకి ఏం పెట్టాడంటే బాప్తిసం అనేది పెట్టిండు. అయితే ఈ పరిచయాలు శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే, ఏమంటే సున్నతి లేకపోతే వాళ్ళు మన సంబంధులు కాదు, మన ఇశ్రాయేలుతో సమాన వారసులు కాదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు చెప్పేది కరెక్ట్ కాదు. ఏమండి, ఎప్పటి నుంచో దేవుడు పెట్టిన ఒక నియమం ఇది ధర్మశాస్త్రంలో మోషే గారు రాయించాడు అని పైకి భక్తిలాగా ఇలాంటి మాటలు చెప్పి చాలామందిని మరి మార్చిన వాళ్ళు మరి ఆనాటి కాలంలో కనపడుతున్నారు. ఏమండి, యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఏమండి నిజమైన భక్తి అంటే ఏమిటో, నిజంగా దేవుని ఎలా ఆరాధించాలో, దేవుని ఎలా నమ్ముకొని బ్రతకాలో ఆ విషయాలన్నీ చెబుతుంటే వాళ్ళు యేసుప్రభు వారిని నమ్మలేదు. ఎవరిని నమ్మారంటే కేవలం ఒక మోషేని మాత్రమే నమ్మారు. మోషే గారు రాసిన ధర్మశాస్త్రాన్ని అంగీకరించారు తప్ప యేసుక్రీస్తు వారి యొక్క మాటను వాళ్ళు అస్సలకి కూడా పాటించలేదు. అందుకే యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాతకి ఈ 12 మంది ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తుని అంగీకరించి అనేకులను దేవుని వైపు నడిపించుతూ ఇలా ఉండాలి భక్తి, ఇలా ఉండాలి అని మరి వాళ్ళకి నేర్పడం జరిగింది. ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించాలి. ఏమండి, మత్తయి సువార్తలో చూడండి యేసుప్రభు ఏమంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో అంటే ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు శాస్త్ర పరిచయాలు ఇక్కడ చెబుతున్నాడు యేసుప్రభు వారు.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులలాగా, ఏమండి వేషధారులు అంటే వేషం వేసుకునే వాళ్ళు, అవునా కదండి. కొంతమంది డ్రామాలలో కూడా వేషాలు వేసుకుంటారు. ఎంతసేపు ఉంటుంది ఆ డ్రామాలో ఆ వేషం, ఏమండి మొత్తం ఇదంతా మేకప్ వేయాలి, మంచి రంగు బట్టలు వేసుకోవాలి, చూడడానికి కలర్ఫుల్గా పడాలి. అప్పుడే చూసేవాడికి ఎలా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది కదా. అలా వేషధారణతో ఉండకూడదు అంటుండే యేసుప్రభువారు. ఎప్పుడు అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సన్నిధానికి వచ్చేటప్పుడు చెబుతూ మనుషులకు కనపడవాలని సమాజ మందిరంలో, అంటే దేవుని సన్నిధానంలో వీధులలో మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలంటే నిజంగా గట్టిగా మొత్తుకుంటారు. నిజంగా అవతల వ్యక్తి చూస్తే నిజంగా వీడు అంత భక్తుడు అని అనుకుంటారు, కానీ వాళ్ళు నిజమైన భక్తి కాదు. ఏమండి హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం వందనాలని గట్టిగా మన వీధులలో మొత్తుకుంటూ ప్రార్థన చేస్తారు సార్. అది నిజమైన భక్తి కాదు. అదే చెబుతున్నాడు యేసుప్రభువు. ఏమంటున్నాడు, వారు తమ ఫలాన్ని పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. చూసారండి, మనం ప్రార్థన ఎలా చేయాలి, కానీ వేషధారులాగా ప్రార్థన చెయ్యకూడదండి. రహస్యమందున ఆ తండ్రి మాత్రమే చూస్తున్నట్టు ప్రార్థన చేయాలి. పక్కింటోడు వింటున్నాడా లేదా, పక్కింటోళ్ళు చూస్తున్నా లేదా అనేది ఉండకూడదు. ఏమంటే నిన్న ఒక ఊరిలో పనికి వెళ్ళానండి. ఒక ఆమె చర్చిలో ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది. ఏడ్చుకుంటూ గట్టిగా ప్రార్థన చేస్తుంది. అవతల విన్నోడు కామెంట్ చేస్తున్నాడు. ఏమండి మరి ఇలాంటి ప్రార్థనలు అవసరం అండి? నువ్వు మందిరానికి వెళ్ళావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నావు అనుకున్నావు, చిన్నగా దేవుడికి వినపడదు అనుకుంటున్నాను. అయింది నాకు తెలియక అంత గట్టిగా మొత్తుకోవడం, లేకపోతే దేవుడికి అంత చెవుడుందా? ఏమండి నీ మనసులో ప్రార్థన చేసుకున్నా దేవుడికి ఆల్రెడీ అర్థమైపోయింది, దేవుడు వింటాడు. కానీ మనుషులందరికీ వినపడాలని, నేనే భక్తుడినని, నాతో భక్తి ఎవరికి లేదని ఇలాంటి ప్రార్థనలు ఏమండి దేవుడికి ఇష్టమైనవి కాదు. అంటే భక్తి ముసుగులలో నటన చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. వారి భక్తి సరి అయిన విధానంలో మార్చుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలనేదే ఈ మాటలను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మన దేవుని వల్ల మనం అలాంటి మరి భక్తిహీన ముసుగుల్లో మనం ఉండకూడదు. ఏమండి చూడండి, కీర్తన గ్రంథము 36వ అధ్యాయం 1వ వచనంలో, కీర్తన గ్రంథము 36వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి ఒకసారి. అక్కడ ఉంటున్నాడు, భక్తిహీనులు హృదయములో అతిక్రమము దేవభక్తి వలె. ఏమంటే ఇక్కడ ఏమంటున్నాడు, భక్తిహీనుల హృదయములు అంటే అతిక్రమము, అంటే వాళ్ళ యొక్క అతిక్రమాలు అంటే దేవుని యొక్క వల్ల, అంటే దేవుని మాటల వల్లే కనపడుతున్నాయి అంట. ఏమంటే భక్తిహీనులు నిజంగా వారి యొక్క ప్రవర్తన తీరు కానీ లేదా వారి మాట తీరు కానీ నిజంగా దేవుడే పంపించినట్టుగా ఉంటుంది. ఏమంటే చాలామంది చూడండి, నన్ను దేవుడు పంపాడు మీ గ్రామానికి, ఫలానా మరి సహోదరులు మరి సుధాకర్ కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు, మీ ఇంటికి నన్ను దేవుడే పంపించాడని ఇలాంటి ఏమండి మాయ మాటలు చెప్పి దేవుళ్ళు నడిపించే వాళ్ళు చాలామంది మనకి భూమి మీద కనపడుతున్నారు. ఏమండి ఏమంటున్నాడు ఇంకా, వారి దృష్టి అంట దేవుని భయము బొత్తిగా లేదు. వారి దృష్టి అంటే వాడి ఆలోచన ఏమండి దేవుని ఎదుట భయం లేనిదిగా ఉంది. అంటే ఇప్పుడు మన దేవుని వల్ల వాళ్ళు చేస్తున్న భక్తి సరే అయినదేనా అంటే కాదు. వాళ్ళ యొక్క దృష్టి, వాళ్ళ యొక్క ఆలోచన దేవుడికి నచ్చినట్టుగా లేదు. అందుకే అంటున్నాడు, వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. చూడండి చాలామంది ఏమండి స్వస్థతలేని అని చాలామంది సేవకులు బయలుదేరి వచ్చి ఏమండి ఎంతోమందిని స్వస్థత చేస్తున్నట్టుగా మనకి మరి యూట్యూబ్ ద్వారా మనం చూస్తున్నాం.
ఏమండి ఇలా చేస్తున్న సమయంలో ఒకనాడంట శాస్త్రవేత్తలు మరి ఎవరో కానీ తెలియదు కానీ వాళ్ళు ఏం చేశారంటే, నిజంగా మీ దగ్గర శక్తులు ఉంటే మీరు ఒక పని చేయండి. ఏం చేస్తారంటే, చచ్చిపోయిన ఒక కోడిని తీసుకొచ్చి మీ ముందు పెడతా, దీన్ని బతికియండి, మీరు నిజంగా శక్తిమంతులు, మీకు నిజంగా వరాలు ఉన్నాయి, మీరు నిజంగా దేవుని బిడ్డలు అని మేము ఒప్పుకుంటాం అనేసరికి వాళ్ళు ఏమైపోయారంటే ముడుచుకొని వెళ్ళిపోయారు. అంటే అక్కడ అర్థమైపోయింది. అదే మాట ఇక్కడ చెబుతున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే 2వ వచనంలో, వారి దోషము బయలుపడి అసహ్యముగా కనపడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖ స్తుతి చేయుచున్నది. వారి ముఖము స్తుతి చేస్తుందట. అంటే వారి ముఖం ద్వారాగా బయలుపడుతుంది వారు నిజమైన భక్తులు కాదని. నిజమైన భక్తులు ఎవరంటే బైబిల్లో ఉన్నది పాటించడం, బైబిల్లో ఉన్నది ప్రకటించడం, బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా అనేకులను నడిపించాలి తప్ప ఏమండి లేనిపోని మాటలు చెప్పి దేవునిలోనికి నడిపించకూడదు. మీ అవసరాలు తీరుతాయన్నో, మీ కోరికలు నెరవేర్చుకోవచ్చానో, ఇంకేదేదో మరి చెప్పి దేవునిలో నడిపించుతున్న వాళ్ళు భక్తి ముసుగులు వస్తున్నారు. వాళ్ళు నిజమైన భక్తి కాదు వాళ్ళది. అలాంటి భక్తులలో మనం ఉండకూడదు, మనం వెళ్ళకూడదు. అలాంటి భక్తిహీన ముసుగులలో మనం ఉండకూడదు అనేది ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళు ఇంకేమంటున్నాడు, వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పాదములని అంట. వారి యొక్క పాపాలు ఏమండి మరలా చదివిన మాట ఏమంటున్నాడు ఒకసారి, వారి నోటి మాటలు పాపమునకును కపటమునకు ఆస్పాదం. అంటే ఏమండి ఇప్పుడు మన కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఏమంటాడు చూడండి, అపహాసకులు అంటాడు. ఏమండి అపహాసకులు అంటే అపహాసం చేయటం, అంటే వీళ్ళు కూడా అపహాస్పాలు అయిపోతారనమాట. ఆ మాటని ఇక్కడ మనకి అర్థమవుతుంది 3వ వచనంలో, వారి నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పాదం చేసుకుంటున్నారు అంటున్నాడు. అంటే ఇప్పుడు మేము దేవుని వలన మనము మన భక్తి సరైన మార్గంలో లేకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆస్పద సదానికి మనల్ని లోన్ చేస్తాడు. నిజంగా ప్రియమైన దేవుని వలన మనము దేవుని నమ్ముకున్నాం, ఏ విధంగా అయితే నమ్ముకున్నామో, ఏ విధంగా అయితే దేవుని సన్నిధానికి వచ్చామో ఆ విధంగా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకగలిగితే నిజంగా మనం గొప్పవాళ్ళం అండి. అలాంటి భక్తిని ప్రదర్శించలేక తప్ప భక్తి ముసుగులో ఉండి నటించే వారికి మనం కనుక ఉంటే ప్రియమైన దేవుని వలన మనం మరి పరలోకం వెళ్ళము. అలాగనే సంఘంలో కూడా నిలబడము, మన సంఘం కూడా నిలబడదు, మన యొక్క మాటలు అనేవి లోకంలోనికి వెళ్ళిపోవు. అంటే అనేకులకు చెరువు కావు. మన భక్తి సరి అయినదైతే ఏమండి దీన్ని కూలగొర్చడానికి సాతాను గాడు ఎన్ని అడ్డంకులు మరి ఏర్పాటు చేసినా కానీ అది అనేది నిలబడిద్ది అనమాట. ఏమండి మరొక మాట చూద్దామా, యూదా గ్రంథం యూదా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఏమండి యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో అక్కడేమంటున్నాడు చూడండి. యూదా గారు సహోదరులైన యూదా గారు యూదా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులైన మన దేవుని కృపను కామత్వరత్వానికి దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును మీరు విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడ్డారు అంటున్నాడు. కింద వ్రాయబడిన వారు ఏమన్నా నిజంగా ఏలైనా కొందరు రహస్యంగా చొరపడుతున్నారు. ఎందులో అంటే దేవుడిలోనికి మాయమాటలు చెప్పి అనేకులను సంఘములుగా కట్టుకోవడానికి కొందరు చొరబడి వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని యొక్క కృపను కామానికి అప్పగించుకుంటున్నారు. కామత్వం అంటే మీకు తెలుసు కదండి. ఏమండి ఏంటిది అది? ఒక పురుషుడికి ఉండవలసిన లక్షణమే అది ఉండకూడదు అనమాట. కామత్వము అంటే ఒక స్త్రీని చూడగానే ఆగం చేయాలి అనే ఆలోచన చూడరా, అది
అలాంటిది ఉంటుందంట ఎవరికి? భక్తిహీనులకు. ఏమంటాడు? మళ్ళొకసారి చదువుదాం. ఏలైనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపనంట కామతురత్వమునకు దుర్వినియోగము ఏమండి దుర్వినియోగం పరుచుతున్నారంట. దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును, అంటే యేసుక్రీస్తుని నమ్మని వారు ఉన్నారు. ఎవరైనా అందులో యెహోవా సాక్షులు అనుకునే వాళ్ళు నిజంగా యేసుక్రీస్తుని ఏమంటే విసర్జించి యెహోవా ఒక్కడే దేవుడు, ఆయన మాత్రమే ఉన్నాడు, ఈయన లేడు అని ఏం చేస్తున్నారు? దుర్వినియోగపరుస్తున్నారు. అనేకులను మాయమాటలు చెప్పి యెహోవా సాక్షులుగా మరి ఎంతోమంది క్రైస్తవులను పాడు చేయడానికి వీళ్ళు రహస్యంగా జ్వరపడ్డ బ్యాచ్ అనమాట వీళ్ళది. కాబట్టి ఇప్పుడు మన దేవుని వల్లరా మనం అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోకుండా ఉండాలంటే మన భక్తి కూడా సరి అయిన మార్గంలో ఉందా, మనం సరి అయిన భక్తులలో నడుస్తున్నామా లేదా అనేది ఆలోచించాలి. అలా ఆలోచించి మరి ఎక్కడ నిజమైన భక్తి ఉంది, ఎక్కడైనా నిజమైన దేవుడి మాటలు అందిస్తున్నారు, ఎక్కడ నిజమైన సారత్వక దేవుని సంఘం ఉంది అనేది ఆలోచించి ఆ సంఘంలోకి వెళ్ళి అద్భుతమైన దేవుని యొక్క ఇలాంటి మాటలు మనం నేర్చుకోగలిగితే నిజమైన భక్తి అంటే ఏమిటో మనం అర్థం చేసుకొని ఆ భక్తి అనుసారంగా మనం భూమి మీద బ్రతకగలం. లేకపోతే మనం కూడా భక్తిహీన ముసుగులో ఉండి నటించుకుంటూ దేవునిలో బతకాల్సి వస్తుంది. అలా నటనతో బతుకుతున్న మనం చచ్చిపోయిన తర్వాతకి పాతాళానికి వెళ్ళాల్సిన పరిస్థితి మన జీవితంలో వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఆలోచించి మనం ముందడుగు వేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ విషయంలో చూడండి, భక్తిహీనులుగా బ్రతుకుతున్న వాళ్ళని దేవుడు ఎవరికి అప్పగించాడో ఒక మాటను మీకు చూపిస్తాను. ఈ సమయంలో రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ సమయంలో ఏమండి 1వ అధ్యాయము మరియు వారు తమ మనసులో దేవునికే చోటు ఇవ్వలేదు. ఎవరు అంటే భక్తిహీనులు, భక్తిలో నటించుతున్న వాళ్ళంట అసలు దేవునికే స్థానం ఇవ్వలేదంట. గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరముతోను, నరహత్యతోను, కలహముతోను, కపటముతోను, వైర్యములతోను నిండుకొని వారయ్యండి. అంటే ఇలాంటి అన్ని చెడ్డవన్నీ ప్రవేశిస్తాయి ఎవరిలోనికి? భక్తిహీనులైన వారికి, భక్తి ముసుగులో నటించుతున్న వాళ్ళలోనికి ఇవన్నీ ప్రవేశిస్తాయి. ఎందుకంటే వీడి అన్ని మాటలు చెప్పినా వీడి ప్రవర్తన మార్చుకోడు, మాట తీరు మారదు. కాబట్టి వీడిని ఏం చేద్దామంటే ఇక భ్రష్టుడికి అప్పగించుకుందాం. ఎవరాడు? సాతాను గాడికి అప్పగిస్తే ఇగో ఇవన్నీ ప్రవేశించుతాయంట. ఏమన్నీ? దుర్నీతి ప్రవేశించింది, దుష్టత్వం ప్రవేశించింది, లోభం ప్రవేశించింది. లోభం అంటే పిసినితనం, దేవునికి ఇవ్వాలనే ఆలోచన లేకపోవడం. ఏమండి ఇలాంటివన్నీ వచ్చినాయి అనుకోండి, ఇక మన పరలోకం సాధ్యమైతే ఈర్ష్య కూడా ఉంటుంది. ఈర్ష్య అంటే ఒకటి వెతుకుతుంటే ఏమండి గొప్పవాడిగా మారుతుంటే తట్టుకోలేని వాళ్ళే ఈర్ష్య పడటం. ఇలాంటివన్నీ ఎవరికి వస్తాయంటే భక్తిహీనులైన వారికే వస్తాయి కదబ్బా, భక్తులకు ఈ ఆలోచన రావు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మన జీవితంలో కూడా రాకుండా చూసుకోవాలి. ఏమండి మత్సరముతో ఉంటారంట వాళ్ళు, నరహత్య చేయాలనే ఆలోచన ఉంటుంది, కలహం అంటే గొడవలు పడుతూ ఉంటారు, కపటము ఉంటుంది, వైర్యం అంటే గొడవలు చేయటం, ఒకరి మధ్యలో ఒకరి వైర్యాన్ని సృష్టించటం, నిండుకుని కొండగాళ్ళను, అపవాదులను, దేవుని దూషించే వాళ్ళను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారు. ఇలాంటి చెడ్డవి అన్నీ కల్పించి దేవునిలో నడిపించేవారు ఎవరంటే భక్తిహీనులు, భక్తి ముసుగులో నటించుతున్నవారు. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వల్ల ఇలాంటివి మన జీవితంలో కనుక వచ్చినాయి అనుకో,
నిజంగా కూడా మనం కూడా నటించుతున్నట్టే. మన జీవితంలో ఇలాంటివి రాకూడదు, ఏమి రాకూడదు అనేది మీకు ముందు తెలియజేసిన. ఏమంటే దుర్నీతి అనేది ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, లోభం ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, కలహం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, నరహత్య చేయాలనే ఆలోచన ఉండదు. ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, మనం నటించుతున్నట్టుగా మారినట్టు కాదు. అంటే మనం మార్పు ఎప్పుడు వచ్చిందంటే బాప్టిజం తీసుకున్న తర్వాతకి మన పాత జీవితాన్ని అంత ఏం చేశాము, సమాధి చేసాము. సమాధి చేసిన తర్వాతకి మరలా ఇలా ఇవన్నీ మన హృదయంలోనికి వస్తున్నాయి అనుకోండి, మనం మారినట్ట నటిస్తున్నట్టే కానీ మారినట్టు కాదు. అంటే ఇప్పుడు మేము దేవుని వల్ల ఇవన్నీ రాకుండా మనం ఏం చేయాలంటే మనల్ని మనము కాపాడుకోవాలి. అప్పుడే మనం మారినట్టు, భక్తులుగా మారినట్టు, ఏమంటే దేవునికి నచ్చినట్టుగా బ్రతికినట్టు. లేకపోతే మనం భక్తి ముసుగులో నటిస్తున్న వారమే కానీ తప్పి మారినట్టుగా ఎట్లా దేవుడు కన్ఫర్మ్ చేసుకుంటాడు? ఏమంటే చివరి మాట చూసుకొని ఈ సమయంలో ముగించుకుందాం. హెజ్కేలు గ్రంథం చివరి మాటను చూసుకొని ఈ సమయంలో మనం ముగించుకుందాం. హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనంలో చూసుకొని ముగించుకుందాం. ఏమండి చూడండి ఒకసారి, భక్తి ముసుగులో నటించుతున్న వాళ్ళు విధానాన్ని చెబుతున్నాడు ఇక్కడ. హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు రాదగని విధముగానే, రావాలని మనసు లేని వారి విధంగానే వారిని ఎద్దుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చోండి, నీ మాటలు వింటూరే కానీ వాటిని అనుసరించి వాళ్ళు అసలు ప్రవర్తింపరంట. ఏమంటే నిజంగా దేవుని సన్నిధానికి వెళ్ళాలనే మనసు లేనట్టుగా వస్తారు, దేవుని పిల్లలైనట్టుగా కూర్చుంటారు, దేవుని మాటలు వింటున్నట్టుగా అనిపిస్తుంది, కానీ వారి ప్రవర్తన మాత్రము మారట్లేదు అంటున్నాడు. అంటే విధంగానే వస్తున్నారు, రావాలన్న ఆలోచనతో రావట్లేదు, దేవుడి మాటలు విని మారాలన్న ఆలోచనతో రావట్లేదు. వాళ్ళు విధంగానే రాని అనుకోని విధంగా ఏమంటున్నాడు? మనకు చదువు. నా జనులు రాదగని విధముగా వారు నీ వద్దకు వచ్చి, నా జనులైనట్టుగా, అంటే మేము దేవుని పిల్లలమే, నీ దేవుని కొరకే బ్రతుకుతున్నామే, మేము క్రైస్తవులే అని చెప్పుకుంటారు చాలామంది. మేము చిన్నప్పటి నుండే క్రైస్తవులే అంటారు. ఏమంటే చిన్నప్పటి నుంచే క్రైస్తవులు ఎవరు ఉన్నారండి? ఇప్పటికీ ఎవరు లేరు. వాళ్ళు నిజంగా క్రైస్తవులు అంటే కాదు. ఎప్పుడు క్రైస్తవులుగా మారుతారంటే బాప్తిజం ఎప్పుడైతే పొందుకుంటారో వాళ్ళే క్రైస్తవులుగా కనబడతారు. అంటే ఇప్పుడు మేము దేవుని వల్ల క్రైస్తవులుగా ముద్ర, ఆ పేరు ఎప్పుడు వస్తుందంటే బాప్తిజం తీసుకున్న తర్వాతకి క్రైస్తవులుగా పేరు పొందుకుంటారు. ఏమండి క్రీస్తు గురించి తెలియదు, దేవుడి మాటల గురించి తెలియదు, క్రీస్తు ఎలా బ్రతికాడో తెలియదు, కానీ అలాంటి వారు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు అనేది మారనట్టుగా కనబడుతుంది, వారి యొక్క మాట తీరు మారదు. ఏమండి కాబట్టి ఇలాంటి వాళ్ళు దేవుని సన్నిధానికి మేము వెళుతున్నాము, దేవుడి మాటలు వింటున్నాము, మేము నిజమైన క్రైస్తవులను చెప్పుకుంటారు, కానీ వారు నిజమైన క్రైస్తవులు కాదు, వారికి నిజమైన భక్తి కాదు. భక్తి ముసుగులు వాళ్ళు ఏం చేస్తున్నారు? నటించుతున్నారు. నిజంగా మనం ఆ స్థితిలో మనం నిజంగా ఉన్నామా అనేది ఒకసారి మనం ఆలోచించుకొని మరి మన భక్తిని కూడా సరిదిద్దుకొని దేవునిలో ఉన్నతంగా బ్రతకాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవాన్ని కొందరు స్తోత్రాల తండ్రి, నిజంగా నాయన మేము కూడా మరి భక్తి ముసుగులో నటించే వారిగా ఉంటే ఒకవేళ దయతో మమ్మల్ని క్షమించండి. నిజమైన భక్తులుగా నాయన మరి మేము ఉండాలంటే మీ మాటలు విన్న మేము తండ్రి ఆ మాటల ప్రకారంగా బ్రతకాలని మరి తండ్రి నా ద్వారాగా నీ పిల్లలకు తెలియజేశారు. నిజంగా నా తండ్రి ఈ మాటలు నీ పిల్లలకే కాదు నాకు కూడా వర్తిస్తాయని ఆలోచిస్తూ నా భక్తి విధానం కూడా మార్చుకుంటూ నా తండ్రి నీ పిల్లలైన అనేకులను నీ వైపు నడిపించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇదిగా నీ పిల్లలు ఇప్పటి వరకు ఓపికతో ఉన్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి నీ కుమారుడు యొక్క శరీరంలో రక్తంలో వెళుతుండగా మరి తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.